ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న కుందేలు, కాని దాని తెలివి చాలా పెద్దది. ఈ కథ మనందరికీ తెలిసిందే, అయినా ఇందులో ఉన్న నీతి ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది కదా. అయితే కథ మొదలుపెట్టే ముందు ఓ చిన్న ప్రశ్న. బలం గొప్పదా, తెలివి గొప్పదా? అంటే కండబలమా లేక బుద్ధిబలమా? ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది? సరే, ఈ ప్రశ్నకు జవాబు మన కథలోనే దొరుకుతుందేమో చూద్దాం. ఇక మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, పచ్చని చెట్లతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఒక అందమైన అడవిలో. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే త్వరలోనే ఒక పెద్ద సమస్య ఆ అడవిని కమ్మేయబోతోంది. ఆ అడవి అంటే ఎన్నో రకాల జీవరాశులకు ఇల్లు. అన్నీ హాయిగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. చూడ్డానికి అదొక స్వర్గంలా ఉండేది. కాని ఆ సంతోషం మీద ఒక భయంకరమైన నీడ పడబోతోంది. ఇక మన కథలో ఇద్దరు ముఖ్య పాత్రలున్నారు. ఒకరు చిన్ను, మన కుందేలు. చూడటానికి చిన్నగా ఉన్నా దాని తెలివి మాత్రం చాలా పెద్దది. ఇక రెండో పాత్ర సింహం. ఆకారంలో చాలా పెద్దది, కాని దానికంటే పెద్దది దాని గర్వం. ఇప్పుడు వీరిద్దరి మధ్యే అసలు కథ నడవబోతోంది. ఒకరోజు సింహం గర్జనతో అడవి మొత్తం ఉలిక్కిపడింది. ఆ గర్జన తర్వాత వచ్చిన ఆజ్ఞ ఇది: ప్రతిరోజూ ఈ అడవి నుండి ఒక జంతువును నా భోజనం కోసం పంపాలి. అంతే, ఆ ఒక్క మాటతో అడవిలోని ప్రశాంతత మొత్తం ఆవిరైపోయింది. ఆ రోజునుంచి ఆ అడవిలో సంతోషం లేదు, కేవలం భయం మాత్రమే ఉంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే అయ్యో, ఈరోజు ఎవరివంతో అని భయపడటం తప్ప ఆ జంతువులు ఇంకేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాయి. రోజులు అలా గడిచిపోతున్నాయి. ఇప్పుడు కథ ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకోబోతోంది. ఆ భయంకరమైన చావు మన కథానాయకుడైన చిన్న కుందేలు వంతుకు వచ్చింది. అవును, ఆ రోజు రానే వచ్చింది. సింహం దగ్గరకు వెళ్లే వంతు చిన్ను కుందేల్ది. మిగతా జంతువులన్నీ పాపం చిన్నూని చూసి జాలిపడ్డాయి. అయ్యో, ఇంత చిన్న ప్రాణి ఆ సింహాన్ని ఎలా ఎదుర్కొంటుంది అని కంగారుపడ్డాయి. కాని వాటికి చిన్ను తెలివి గురించి అస్సలు తెలియదు కదా. కాని చూడండి, చిన్నులో భయం కంటే ఆలోచనే ఎక్కువగా ఉంది. అది భయపడలేదు. దానికి బదులుగా ఒక పక్కా ప్లాన్ వేసింది. ఆ ప్లాన్లో మొదటి స్టెప్ ఏంటంటే, కావాలనే ఆలస్యంగా వెళ్లడం. ఎందుకంటే అలా చేస్తేనే సింహం కోపం కట్టెలు తెంచుకుంటుంది. సరే, ఇక్కడినుంచే అస్సలు కథ మొదలవుతుంది. బలానికి, తెలివికి మధ్య జరిగే పోరాటంలో చిన్ను తన తెలివి అనే ఆయుధాన్ని ఎలా వాడిందో చూద్దాం రండి. అప్పటికే ఆకలితో, కోపంతో రగిలిపోతున్న సింహం ఆలస్యంగా వచ్చిన చిన్నుని చూడగానే అగ్గిమీద గుగ్గిలమైంది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని పెద్దగా గర్జించింది. ఆ గర్జనకి చుట్టుపక్కల చెట్లు కూడా వణికిపోయాయి. ఒకవైపు సింహం అంత కోపంగా అరుస్తుంటే, మరోవైపు చిన్ను మాత్రం కొంచెం కూడా భయపడకుండా చాలా ప్రశాంతంగా నిలబడింది. ఎందుకంటే చిన్నుకు తెలుసు, సింహం కోపమే దాని అతిపెద్ద బలహీనత అని. అందుకే తన ప్రశాంతతనే ఒక ఆయుధంగా వాడుకుంది. ఇప్పుడు చూడండి చిన్ను ఎంత తెలివైనదో. అది సింహంతో ఇలా అంది: ఓ రాజా, నేను వస్తుంటే దారిలో నాకు ఇంకో సింహం కనిపించింది. అది ఈ అడవికి తానే రాజునని చెప్పింది. చూసారా, చిన్ను టార్గెట్ చేసింది సింహం బలాన్ని కాదు, దాని అహాన్ని. తనకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడనే మాటతో సింహం గర్వాన్ని దెబ్బకొట్టింది. ఇది నిజంగా అద్భుతమైన ప్లాన్. ఇక అంతే, చిన్ను వేసిన ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అయింది. నాకంటే ఇంకో రాజా అనే మాటను ఆ గర్విష్ఠ సింహం అస్సలు తట్టుకోలేకపోయింది. కోపంతో దాని కళ్ళు ఎర్రబడ్డాయి. ఆలోచించే శక్తిని పూర్తిగా కోల్పోయింది. అప్పుడు సింహం కోపంతో ఊగిపోతూ అడిగింది: ఎక్కడుంది ఆ రెండో సింహం? చూడండి, ఆ క్షణంలో అడవికి రాజు సింహం కాదు, చిన్ను. తన మాటలతో సింహాన్ని ఒక ఆటబొమ్మలా మార్చేసింది. ఇప్పుడు సింహం పూర్తిగా చిన్ను కంట్రోల్లోకి వచ్చేసింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. చిన్ను పన్నిన వ్యూహంలోకి సింహం అడుగుబెట్టబోతోంది. ఏం జరగబోతోందో చూద్దాం. అలా చిన్ను సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళింది. బావిలోకి చూపిస్తూ, అదిగో ఆ రెండో సింహం ఆ బావిలోనే ఉంది అని చెప్పింది. కోపంతో కళ్ళు మూసుకుపోయిన సింహం వెంటనే బావిలోకి చూసింది. అక్కడ నీటిలో దానికి తన ప్రతిబింబమే కనిపించింది. కాని ఆ సింహానికి అర్థం కాలేదు, ఆ నీళ్లలో కనిపించేది వేరే సింహం కాదు, తన నీడే అని.
తన అహంకారమే దానికి శత్రువుగా మారింది. ఆ ప్రతిబింబం మీదే కోపంతో గట్టిగా గర్జించింది. ఆ తర్వాత తన కోపాన్ని అదుపు చేసుకోలేక ఒక్క ఉదుటున ఆ బావిలోకి దూకేసింది. అంతే, అలా ఆ సింహం కథ ముగిసిపోయింది. సో సింహం కథ ముగిసింది. మరి ఈ కథ మనకు చెప్పే నీతేంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ క్రూరమైన సింహం పీడ విరగడవడంతో అడవిలోని జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అడవి మొత్తం మళ్లీ సంతోషంతో నిండిపోయింది. జంతువులన్నీ కలిసి చిన్నుని పొగుడుతూ పెద్ద పండగ చేసుకున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ అడవిలో ఎన్నో బలమైన జంతువులున్నాయి. ఏనుగులు, ఎలుగుబంట్లు. కాని ఏవీ చెయ్యలేని పనిని ఒక చిన్న కుందేలు కేవలం తన తెలివితో చేసి చూపించింది. అందరి ప్రాణాలను కాపాడింది. అందుకే అంటారు, బలం కంటే తెలివి గొప్పది. అంటే కండబలం కంటే బుద్ధిబలమే గొప్పది. శారీరక బలం మనల్ని కొన్నిసార్లు కాపాడొచ్చు, కాని తెలివి ఎలాంటి కష్టాన్నైనా దాటించగలదు. అదే అసలైన బలం. సరే, ఈ కథ బావుంది. కాని మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మన నిజ జీవితంలో తెలివి బలాన్ని ఓడించిన సందర్భాలెప్పుడైనా చూశారా? లేదా మీ జీవితంలోనే ఎప్పుడైనా జరిగిందా? ఆలోచించండి. బహుశా ఆ సమాధానాల్లోనే మనందరికీ మంచి స్ఫూర్తి దొరుకుతుందేమో.